హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎగ్స్తోని పన్నీర్ కర్రీ చేద్దామండి. ఎలా చేద్దామో చూద్దాము. ఒక 4 ఎగ్స్ తీసుకొని దాన్ని బీట్ చేయాలండి. అందులో కొంచెం పెప్పర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బీట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసి దానికి కావాల్సిన పదార్థాలు ఇది మిక్సీ చేసుకోవాలండి. 4 జీడిపప్పులు, 4 బాదం పప్పులు, కొంచెం చెక్క, లవంగాలు ఒక 4, ఒక మిర్చి, నువ్వులు, గరం మసాలా పౌడరు, కారము, పసుపు, పచ్చి ధనియాల పొడి. ఇవి ఉల్లిపాయలండి. ఒక 4 ఉల్లిపాయలు, మీకు తగినంత ఎంత అవసరమైతే అంత. ఒక మిర్చి, కొత్తిమీర. ఈ బీట్ చేసిన దాంట్లో కొత్తిమీర వేసుకోవాలండి. కొంచెం పెప్పరును, సాల్ట్, కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ దూరగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత మిక్సీ చేసుకోవాలి. వాటర్ వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకుండా పర్వాలేదు. ఇందులో కొంచెము సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఎగ్ బీట్ చేసాం కదా, ఆ ఎగ్ని ఇలా ఒక స్టాండ్ తీసుకుని దీనిపై ఆవిరికి ఈ ఎగ్ బీట్ని ఉడికించాలి. ఇలా పెట్టేసేయాలండి. ఈ ఎగ్ బీట్ ఇది మొత్తం పన్నీర్ లాగా తయారవుతుంది. ఆ తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఇందులో మిక్సీ చేసుకుందామండి. ఇందులో 2 ఉల్లిగడ్డలు కూడా వేయాలి, కొంచెం ఒక మిర్చి, ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర వేయాలి. ఇది మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు ఎగ్ ఉడికిందండి, అంటే బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పన్నీర్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నామండి. ఫస్ట్ ముందుగా సాజీర వేయాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు మనం కోసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు దోరగా వేగాలండి. తర్వాత దీంట్లోనే కొంచెం కసూరి మేతి వేయాలి. కసూరి మేతి ఇవి కొంచెం వేగిన తర్వాత కొత్తిమీర వేయాలండి. కొత్తిమీర దించేటప్పుడు కూడా కొంచెం వేసుకోవాలి. ఇది కొంచెం ఇంకా దోరగా అయిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఇప్పుడు కొంచెం వేగినాయండి. ఇప్పుడు కారము, పసుపు, గరం మసాలా, పచ్చి ధనియాల పొడి వేసుకోవాలండి. వేసుకొని కొద్దిసేపు వీటిని వేయించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత మనము మిక్సీ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ తర్వాతకి అది వేసుకోవాలి. ఇంకో 5 మినిట్స్ తర్వాత వేద్దాము. మనం మిక్సీ చేసి పెట్టుకున్న కాజు, బాదం పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇది బాగా దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ తేలుతుంది కదా, అప్పుడు ఇది కొంచెం ఒక 5 మినిట్స్లో ఉడికిపోతుంది. 5 మినిట్స్లో అయిపోయిన తర్వాత ఇది కొంచెం ఆయిల్ తేలినట్టుగా అవుతుంది. ఆ తర్వాత మనము ఎగ్ పన్నీర్ ముక్కలాగా చేసుకున్నాం కదా ఎగ్ని, అది వేసేయాలి. అది వేసేసి ఇంకో 10 మినిట్స్ ఉంచుకున్న తర్వాత దించేసుకుంటే మన పన్నీర్ కర్రీ రెడీ. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలన్నీ దగ్గరికి అయిందండి, మొత్తం ఆయిల్ తేలింది చూడండి. ఇప్పుడు మనం ముక్కలు వేసుకుందాం. ఎగ్ ముక్కల్ని అంటే పన్నీర్ ముక్కలు ఈ పీసెస్ని అందులో వేసేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత దించేసుకోవడమే, అంతే. ఓకే, ఇంకొక 5 మినిట్స్ ఇలాగే ఉంచి దించేసుకోవాలి. మన ఎగ్ పన్నీర్ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనండి.
ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇప్పుడు మన ఎగ్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. దించే ముందు కొత్తిమీర వేసుకోవాలి, గార్నిష్ చేసుకోవాలి. ఓకేనా అండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇది వేడి వేడి అన్నములకి కానీ చపాతీలకు కానీ బాగుంటుంది.